ఏది ఏమైనా ఇజ్రాయెల్ అంటే ఖచ్చితత్వం. సూటిగా సుత్తి లేకుండా దూసుకుపోయే మనస్తత్వం. తను ఒక్కసారి కమిట్ అయిందంటే ట్రంప్ మాట కూడా వినదు. అందుకే ఇజ్రాయెల్ అంటే చాలా దేశాలకు భయంతో కూడిన గౌరవం. ఇప్పుడు ఆ ప్రతిష్టను మరింత పెంచుకుంది. ఇరాన్ను ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టింది. అది ఇజ్రాయెల్ ప్లానింగ్ ఆపరేషన్ అంటున్నారు పరిశీలకులు. ఎందరో ఎన్నాళ్లుగానో చూస్తున్నట్లుగా ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడులు చేసింది. ఎంత ఖచ్చితంగా అంటే సరిగ్గా ఇరాన్ అణు కార్యక్రమానికి గుండెకాయ వంటి కేంద్రం మీద పర్ఫెక్ట్ గా దెబ్బ కొట్టింది. నిజానికి కొన్నాళ్లుగా ఇరాన్ ఇజ్రాయెల్ ను నాశనం చేస్తామంటూ బెదిరిస్తూనే ఉంది. నిజానికి బయట ప్రపంచానికి తెలియకపోయినా లోపల ఇరాన్ యురేనియం శుద్ధి కార్యక్రమాలు ఆపకుండా చేస్తోంది. ఇప్పటికే 9 అణుబాంబులకు సరిపడా ఇంధనం రెడీ చేసుకుందనే వార్త నెతన్యాహుకు వేగుల ద్వారా తెలిసిపోయింది. ఇప్పటికే ఇరాన్ వద్ద వాటిని మోసుకుపోయే క్షిపణులు, డ్రోన్లు రెడీగా ఉన్నాయి. చూస్తుంటే ఇరాన్ ఏకు నుంచి మేకుగా మారిపోయేందుకు రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఈ విషయం స్వయంగా నెతన్యాహు ట్రంప్ కు వివరించారు. అయితే కాస్త సంయమనం పాటించు అన్న ట్రంప్ మాటలు పట్టించుకోవాలనుకోలేదు ఇజ్రాయెల్. అసలే అది ఇజ్రాయెల్. అందులో తన దేశ రక్షణ కోసం ఎంతకైనా తెగిస్తోంది, ఎంత మందితోనైనా పోరాడుతోంది. అలా పోరాడుతోంది కాబట్టే ఇంకా ఆ దేశం నిలబడి ఉంది. ఇరాన్ అణు కార్యక్రమం మీద ఎప్పటి నుంచో ప్రత్యేక దృష్టి పెట్టి ఉంచింది. ఇరాన్ చేస్తున్న కార్యక్రమాలు తమకు పెను ప్రమాదకరం కాబోతున్న కీలక సమయంలో ఇరాన్ మీద ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట భారీ దాడులకు సాహసించింది. లక్ష్యాన్ని నేరుగా దెబ్బతీసింది. ఏం జరిగితే అది జరగని, శత్రువు మూలాల్ని మొక్క దశలోనే దెబ్బతీయాలన్నదే ఇజ్రాయెల్ పాలసీ. ఈసారి దాడుల్లో ఇరాన్ మిలిటరీ చీఫ్ సహా సీనియర్ ఎయిర్ ఫోర్స్ అధికారులను కూడా హతమార్చింది. అంతేకాదు సీనియర్ న్యూక్లియర్ సైంటిస్టులు కూడా ప్రాణాలు వదిలారు. ఇది సాక్షాత్తు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వీడియో సందేశంలో చెప్పారు. నిజానికి ఇది తమకు పెద్ద దెబ్బేనని ఇరాన్ కూడా నిజాయితీగా ఒప్పుకుంది కూడా. ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది ఇరాన్. అనుకున్నట్లే వందలాది డ్రోన్లను, క్షిపణులను ఇజ్రాయెల్ లక్ష్యంగా ప్రతిదాడులకు సిద్ధమైంది. అయితే ఇజ్రాయెల్ వద్దనున్న ఐరన్ డోమ్ రక్షణ చక్రాన్ని దాటి అవి లోపలి దాకా రాలేకపోతున్నాయి. మరోవైపు గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకునే యుద్ధం కొనసాగుతూనే ఉంది. మీరు గమనించారో లేదో, పాలస్తీనాకు సపోర్ట్ గా నిలిచే ప్రతి దేశంతోనూ ఇజ్రాయెల్ తలపడుతోంది. ఇందుకోసం ఎన్ని నష్టాలకైనా సిద్ధపడుతోంది. ఇప్పుడు ఇరాన్ ప్రతీకార చర్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. ఇరాన్ సహా దానికి మద్దతిచ్చే దేశాలు పగతో రగిలిపోతున్నాయి. మరో మహాయుద్ధం అనివార్యం కానుంది. అయితే అది ఎన్ని దేశాలకు విస్తరిస్తుందన్నది ఇప్పుడప్పుడే చెప్పలేమంటున్నారు నిపుణులు. ఇజ్రాయెల్ ఇరాన్ పై వ్యూహాత్మకంగా చేసిన దాడి వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇజ్రాయెల్ దాడి చేస్తున్న సమయంలోనే దాని నిఘా సంస్థ మొస్సాద్ ఇరాన్ లో కోవర్ట్ ఆపరేషన్లు చేపట్టింది. ఇరాన్ కు దేశవ్యాప్తంగా ఉన్న లాంగ్ రేంజ్ మిసైల్ స్థావరాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను మొస్సాద్ కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించి దెబ్బతీశారు. ఇది చాలా కీలకమైన చర్యగా చెప్పాలి. దీంతో ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయడానికి మార్గం సులభమైంది. ఈ ఆపరేషన్లు మొత్తం ఇరాన్ లోపలే జరిగినట్లుగా వెల్లడించారు. ఏదైనా యుద్ధంలో తొలుత ప్రత్యర్థి గగనతల రక్షణ వ్యవస్థలను దెబ్బతీస్తారు. సాధారణంగా డ్రోన్లు, క్షిపణులతో వీటిని నిర్వహిస్తారు. ఆ తర్వాత ఫైటర్ జెట్లను పంపి దాడులు చేస్తారు. కానీ ఇజ్రాయెల్ మొసాద్ ను పంపి ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ ను దెబ్బతీయడం ఇక్కడ గమనించాల్సిన విషయం అంటున్నారు నిపుణులు. ఆపరేషన్ రైజింగ్ లయన్ లో భాగంగా ఇరాన్ పై చేసిన దాడి నేపథ్యంలో ఇజ్రాయెల్ నుంచి భారీ ఎత్తున ఫైటర్ జెట్లు దండు వెళ్లింది. ఈ విషయాన్ని ఐడిఎఫ్ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫ్ఐ డెఫ్రిన్ వెల్లడించారు. ఇజ్రాయెల్ వాయుసేనలో ఫైటర్ జెట్లు, రిఫ్లియర్లు, నిఘా వంటి వివిధ రకాలకు చెందినటువంటి 200 యుద్ధ విమానాలున్నాయి. మొత్తంగా 100 టార్గెట్లపై ఇవి సమన్వయం చేసుకుంటూ దాడులు చేశాయి. ఇందుకోసం 330 బాంబులు, క్షిపణులను వాడినట్లుగా వివరించారు. ఈ దాడుల్లో ఆర్మీ చీఫ్ బాఘేరి, ఐఆర్డీసీ చీఫ్ హుస్సేనీ సలామీ సహా పలువురు జనరల్స్ కూడా మృతి చెందారు. దీంతో ఇరాన్ ఆర్మీ తాత్కాలిక చీఫ్ గా హబీబుల్లా సయారీని, ఆర్జేసీ తాత్కాలిక చీఫ్ గా అహ్మద్ వాహిదీని నియమించింది. ఇజ్రాయెల్ ప్రారంభించిన ఆపరేషన్ రైజింగ్ లయన్ కు స్పందనగా ఇరాన్ ప్రతిదాడులు మొదలుపెట్టింది. ఈ సందర్భంగా టెహ్రాన్ దాదాపుగా 100 డ్రోన్లను ప్రయోగించినట్లుగా ఐడిఎఫ్ ప్రతినిధి పేర్కొన్నారు. వాటిని చాలా తేలికగా ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అడ్డుకుంది. నిజానికి అతిపెద్ద ఇరాన్ దేశం ముందు ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం. ప్రపంచ పటంలో దాని ఉనికి చాలా చిన్నగా కనిపిస్తుంటుంది. అయితే ఇరాన్ లో ప్రయోగించిన డ్రోన్ ఇజ్రాయెల్ కు చేరుకోవాలంటే కొన్ని గంటల సమయం పడుతోంది. షహీద్ 136 శ్రేణి డ్రోన్లు ఇరాక్ గగనతలం మీదుగా ఎగురుతున్న వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. వాటిని కనిపెట్టడం ఇజ్రాయెల్ కు కొట్టిన పిండిగా చెప్పవచ్చు.
ఇరాన్ ఎంత గుట్టు చప్పుడు కాకుండా అణ్వాయుధాలను తయారు చేసుకుంటున్నా ప్రస్తుతం ఇరాన్ లో జనం అక్కడి ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారు. వారిని డబ్బుతో కొనేసి ఆ రహస్యాలను కొట్టేయడం మొసాద్ కు నల్లేరు మీద నడకలాగే ఉంటుంది. గతంలో 2024 ఏప్రిల్, అక్టోబర్లో ఇరాన్ పై దాడులకు ముందు కూడా మొసాద్ కోవర్ట్ ఆపరేషన్లు నిర్వహించింది. అయితే 2018లోనే ఇరాన్ అణు రహస్యాలను నిఘా సంస్థ మొసాద్ దొంగలించింది. ఆ ఆధారాల ద్వారానే ఇరాన్ అణు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుందని ప్రపంచానికి చూపించింది ఇజ్రాయెల్. ఇక 2022లో నిర్వహించిన ఒక ఆపరేషన్ తో ఇరాన్ కు చెందినటువంటి 100 డ్రోన్లను ధ్వంసం చేసింది. ఈ విషయాన్ని నాటి ప్రధాని నెప్తాలి బెన్నెట్ వాల్ స్ట్రీట్ పత్రికకు రాసిన వ్యాసంలో ధృవీకరించారు. 2023లో కూడా మొసాద్ తమ దేశంలో ఇలాంటి ఆపరేషన్ నిర్వహించినట్లు ఇరాన్ ఆరోపించింది. మనకు తెలియకపోవచ్చు కానీ యురేనియంను శుద్ధి చేసే నతాంజ్ అణుక్షేత్రంపై ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో కన్ను వేసి పెట్టింది. ప్రస్తుతం ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో మృతి చెందిన వారిలో ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్ట్ డాక్టర్ ఫెరీయుద్దీన్ అబ్బాసీ, ఆయన భార్య, పిల్లలు కూడా ఉన్నారు. ఇక షహీద్ బెత్తి విశ్వవిద్యాలయంలో న్యూక్లియర్ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ డీన్ డాక్టర్ అబ్దుల్ హమీద్ మినోచోహర్, అదే కళాశాల అధ్యాపకుడు అహ్మద్ రజా జుల్ఫాఘరీ ఉన్నారు. దీంతో ఇప్పట్లో మళ్లీ అణ్వస్త్రాల ప్రయోగాల విషయంలో ఇరాన్ సాహసించకపోవచ్చు. అయితే దాడులు చేయొద్దని అమెరికా వారించినప్పటికీ ఇజ్రాయెల్ దాన్ని పెడచెవిన పెట్టి మరీ దాడులకు పాల్పడడం గురించి ఇప్పుడంతా చెప్పుకుంటున్నారు. ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల గురించి తమకు ముందే తెలుసని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫాక్స్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. అయితే ఈ దాడుల్లో తమ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. దీనిపై ఆ దేశం చర్యలకు తిరిగి రావాలని తాను కోరుకుంటున్నట్లుగా తెలిపారు. ఇక ఇరాన్ ఏదైనా ప్రతీకార దాడులకు పాల్పడితే దాన్ని ఎదుర్కొనేందుకు తమ సెంట్రల్ కమాండ్ సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. దాని నుంచి అమెరికా తనను తాను రక్షించుకోవడంతో పాటు ఇజ్రాయెల్ ను కూడా కాపాడేందుకు సిద్ధంగా ఉందన్నారు. దీంతో అమెరికా సైతం ఇరాన్ తో తలపడేందుకు సిద్ధంగా ఉందని ట్రంప్ చెప్పకనే చెప్పారు. అయితే ఇరాన్ మాత్రం అమెరికా అంటే మండిపడుతోంది. అమెరికాయే ఇజ్రాయెల్ తో ఈ దాడులు చేయించిందని ఆరోపిస్తోంది. ఇది తమ సార్వభౌమత్వానికి సవాల్ లాంటిదేనని అన్నారు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ. ఇప్పుడు ఈ దాడులకు ఇరాన్ ప్రతిస్పందించే అవకాశం ఉండడంతో దేశవ్యాప్తంగా ఇజ్రాయెల్ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. తమ దేశంలోని పౌరులే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ దాడులు చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కార్జ్ హెచ్చరించారు. ఈ సందర్భంగా దేశమంతటా ఎమర్జెన్సీ విధించే ఉత్తర్వులపై ఆయన సంతకం చేశారు. ఇజ్రాయెల్ జనం కూడా మాల్స్ వద్ద క్యూ కట్టి పెద్ద ఎత్తున సరుకులు నిల్వ చేసుకుంటున్నారు. అయితే ఇరాన్ పై ఇప్పటికీ తొలి దశ సైనిక చర్య మాత్రమే ముగిసిందని చెబుతోంది ఇజ్రాయెల్. ఇరాన్ ఏదైనా తొందరపాటు చర్యకు పాల్పడితే రెండో దశ మొదలవుతుందని స్మూత్ గా వార్నింగ్ ఇచ్చింది.